హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ బ్యాగ్. 2 డేస్ నుంచి మేము ట్రేడింగ్లో లేమండి. దానికి చిన్న రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఈరోజు 25, నిన్న 24 కదా. ఈ మంత్ వచ్చేసి మేము కంటిన్యూగా ట్రేడింగ్ చేస్తున్నాం, ప్రాఫిట్స్లో ఉన్నాం. ఇలా ప్రాఫిట్స్ కంటిన్యూగా వచ్చే టైంలో 1 డేనా బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ లేకుంటే ఏమవుతుందంటే మన ట్రేడ్ పైన మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. డైలీ ప్రాఫిట్ చూసి ఇంకొక లాట్ వేద్దామా అనేసి సంథింగ్ మాకు రీజన్స్ అయితే మాకు చాలా వరకు తెలుసు. డైలీ ట్రేడ్ చేసి ప్రాఫిట్లో ఎప్పుడైతే ఉన్నామో 1 డేనా బ్రేక్ తీసుకోవాలి. ఈరోజైతే బ్రేక్ తీసుకుందాం అనుకోలేదు. కాకపోతే ఏమైందంటే మీరు ఒకసారి గమనించండి. ఈరోజు స్టార్ట్ అవ్వడమే బుల్లిస్ పడింది. ఈ క్యాండిల్ని బుల్లిస్ మరబూజు అంటారు. మీరు ఒకసారి నోట్ చేసుకోండి, సెర్చ్ కూడా చేయండి. దీంట్లో టుడే ట్రేడ్లో బుల్లిస్ మరబూజు ఎప్పుడైతే మాకు కనిపించిందో దానికి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ కనిపించిందో బయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు మార్కెట్ పైకి తీసుకెళ్తారు అని అర్థం. ఓకే, ఇది ఫైనా. అంటే మనకు ఛాన్స్ ఇవ్వరు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి దాదాపుగా 1,20,000 దాటింది కదా. అది ఒకవేళ 10,000 అయిపోయింది అనుకోండి, గోల్డ్ షాప్ వాళ్ళు బతుకుతారా? అదేవిధంగా మార్కెట్లో ఈరోజు జరిగింది. అందుకే సైడ్ వేస్లో ఉన్నాం మేమంతా. ఓకే, ఛాన్స్ వస్తే చూద్దాం అనుకున్నాం, కానీ ట్రేడ్ అయితే ఈరోజు తీసుకోవాలని లేము. ఇంకొకటి వచ్చేసి, ఓకే మీరు ఈ క్యాండిల్ ఇంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మరి పైకి వెళ్తుంది అనేసి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ మీరు గమనించట్లయితే మార్కెట్ ఒక జోన్ దగ్గరకు వచ్చింది, రెడ్ జోన్ దగ్గర. అక్కడ ఒకసారి రెడ్ చార్ట్లో నేను రెడ్గా డ్రా చేసి పెడతాను. ఆ డ్రాలో వచ్చేసి ఏమవుతుందంటే, మార్కెట్ ఆ ట్రేడ్ మనం ఏదైతే వేస్తామో చాలాసేపు అక్కడ చాలా వరకు మ్యానిపులేషన్ జరుగుతుంది. నో ట్రేడింగ్ జోన్ దగ్గరికి వెళ్ళింది మార్కెట్ వచ్చేసి. టుడే ఆల్మోస్ట్ చేసే వాళ్ళకి లాస్ రావచ్చు. ఇంకా ఎవరైతే అగ్రెసివ్ ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి ప్రాఫిట్ చాలా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఈ మార్కెట్లో మాత్రం ఎంట్రీ అవ్వడం ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మార్కెట్లో ఎంట్రీ అవ్వద్దు ఎవరు. కానీ ఇంపాసిబుల్ అంటే పాసిబుల్ కావచ్చు, ట్రేడ్లో కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా. కాకపోతే ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాఫిట్ ఫాస్ట్గా కానీ సాఫీగా కానీ వచ్చిండదు. ఖచ్చితంగా మ్యానిపులేషన్ జరిగి ఉంటుంది, ఎక్కువసేపు సతాయిస్తుంది. కాబట్టి మేము ఈరోజు ట్రేడ్కి దూరంగా ఉన్నామండి. ఓకే, మార్కెట్ వచ్చేసి ఇయర్ చాలా ఫాలో అవుతుంది. దగ్గర లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే వచ్చి కూర్చోయింది. మార్కెట్లో స్టడీ అనేది ఆల్మోస్ట్ 20% మాత్రమే ఉంటుంది. మిగతా 80% మొత్తం మన మైండ్ సెట్ అండి. కాబట్టి కొంచెం టేక్ కేర్, జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. మార్కెట్ వచ్చేసి ఇయర్ స్ట్రక్చర్ బాగా చేంజ్ చేస్తుంది. మీరు స్టడీ పట్టుకొని మాత్రం వెళ్ళొద్దు. ఇంకా 1000 పాయింట్స్ కనుక పడిపోయిందంటే 2025 కాదు 2024 మార్కెట్ ఎలా ఉండేదో ఇప్పటికి అలా వచ్చేస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అంటే మీరు వడ్డీలకు తీసుకొచ్చి మాత్రం అలా పెట్టుకోవద్దు. మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే లాభాలు వస్తాయంటే అది మనం చెప్పలేం, ఇంకా పడిపోవచ్చు. ఒకవేళ మన లక్ పడి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటి నుంచి మంచి రిజల్ట్ రావచ్చు. కానీ ఏదైనా లాంగ్ టర్మ్లోనే అవుతుంది. 1 వీక్కి 1 మంత్కి అయితే అవ్వదు. ఈరోజు ఒక మెసేజ్ వచ్చేసి, గోల్డ్లో చాలా వరకు ఓకే ఒక్క నిమిషం అండి. గోల్డ్ మేము వడ్డీకి తెచ్చి మరీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. గోల్డ్ దగ్గర 10 తులాలు తీసుకున్నాము, అది పెరిగే ఛాన్స్ ఉందా అని ఒకరు మెసేజ్ చేశారు. మనం చెప్పలేమండి. ఏదైనా కానీ వడ్డీకి తెచ్చి మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవద్దు. మన ఛానల్లో అయితే ఫస్ట్ నుంచి మేము చెప్పేది అదే. మీ దగ్గర ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంతేగాని ఒకసారి పడిపోవచ్చు, ఒకసారి పెరగవచ్చు. గోల్డ్ రేట్ పెరగడం అనేది అధికారపూర్వంగా పెరగడం లేదు. గోల్డ్లో చాలా మ్యానిపులేషన్ జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఈ టైంలో గోల్డ్ పెరగాలి, తగ్గుతుంది. కాబట్టి ఎవరు అప్పు చేసి మరి కొనొద్దు. మీ దగ్గర అమౌంట్ ఉంటే తీసుకోండి. ఒకటే దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా సిల్వర్, గోల్డ్ అలాంటివి మాత్రం తీసుకోండి. కానీ అప్పు తెచ్చి మాత్రం ఎవరు చేయొద్దు.
మన నెక్స్ట్ వీడియోలో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మనం తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ.